కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చాలా మంది కోరుకుని మొక్కులను తీర్చుకుంటున్నారని, కాకినాడలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గెలవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్, జనసేన పార్టీకి చెందిన లోకేష్లు పాదయాత్రగా వెంకన్న సన్నిధికి వస్తామని మొక్కుకున్నారు. అందులో భాగంగానే కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టిన శ్రీనివాస్, లోకేష్ల పాదయాత్రను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏదైతే ప్రజలు ఆశించిన రాష్ట్ర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు బోళ్ల కృష్ణమోహన్, సంగిశెట్టి అశోక్, నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకునే కాకుండా చాలా మంది మొక్కులు ఉన్నారు. నచ్చిన దేవుళ్ళు, వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది వెంకటేశ్వర స్వామిని మొక్కున్నారు, చాలామంది అల్లాని మొక్కుకున్నారు, చాలామంది జీసస్ని మొక్కున్నారు. క్రైస్తవులందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అందులో భాగంగానే మా శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసు, అదేవిధంగా జనసేన నాయకులు లోకేష్, వీళ్ళిద్దరూ కూడా కాకినాడలో కొండబాబు నెగ్గాలి, కూటమి ప్రభుత్వం రావాలి చెప్పి మొక్కుకున్నారండి. ఈరోజు కాకినాడ వెంకటేశ్వర ఆలయం నుండి తిరుపతి వెంకటేశ్వర ఆలయం వరకు పాదయాత్ర వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు బయలుదేరారు. ఈరోజు రాష్ట్రాలందరి తరపున, కూటమి ప్రభుత్వం నుండి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి తరపున, బీజేపీ మా నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వీళ్ళ కోరిక నెరవేరింది, కూటమి వచ్చింది. అదేవిధంగా వెంకటేశ్వర దయ వల్ల, అల్లా జీసస్ దయ వల్ల ప్రజలు ఏదైతే అభివృద్ధిస్తున్నారో, ఆశించిన అభివృద్ధి ఆశించే విధంగా అభివృద్ధి జరిగి భవిష్యత్తులో అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని ఆ వెంకటేశ్వరని భగవంతుని అందరూ కోరుకుంటూ, ఈ శ్రీనివాసు, లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగి ముందుకెళ్లాలని ప్రజలందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటూ